పంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంపై ఫస్ట్ మనం ఒకసారి వీరగోని పెంటయ్య గారి దగ్గరికి వెళ్దాం. వీరగోని పెంటయ్య గారు వాస్తవానికి చూసినట్టయితే ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా అనేక సమస్యలతో సతమతవుతున్న సమయంలో ఈరోజు ఇలా పెన్షనర్స్ ఆఫీస్ అంటే వెంబడి తిరగడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంపై మీరు మీ ఆవేదనను, మీ సమస్యలను ఒకసారి ఫోర్సైట్ టీవీ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి అందజేయండి సార్, ప్లీజ్. ముందుగా ఫోర్సైట్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పెన్షనర్లు సామాన్యంగా వృద్ధులని ఈ సమాజం కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మీరు మా పెన్షనర్లు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా సమస్యల గురించి ప్రజల దృష్టికి, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోవడానికి చొరవ తీసుకున్నందుకు ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెన్షన్ అనేటువంటిది ఒక హక్కు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా పెన్షన్ అనేటువంటిది ఒక హక్కు. ఆ హక్కును భంగం కలిగించే విధంగా ఇదివరకు చాలా ప్రభుత్వాలు ముందుకొచ్చినాయి. ఎన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చినప్పటికీ కూడా మేము పెన్షనర్లుగా సంఘటితంగా ఉండి ప్రజల సహకారంతో, ప్రజల మద్దతుతోటి ప్రభుత్వ విధానాలు సరైంది కాదు, మేం పెద్ద మనుషుల నుండి మా జ్ఞానం సమాజాన్ని ముందుకు పోవడానికి ఉపయోగపడ్డది, మేము 35-40 సంవత్సరాల సేవా కాలం లోపల ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో నుండి వచ్చినటువంటి చాలామంది మేమైతే సమాజంలో ఉన్నటువంటి దురాచారాల గురించి కానివ్వండి, ఒక దురాఘాతాల గురించి కానీ, అది కాదు ఒక మంచి సమాజాన్ని ఎట్లా నిర్మించాలి అని ఒక హితకరమైనటువంటి వాక్యాలు చెప్పి సమాజాన్ని ముందుకు తీసుకుపోవడంలో మేము చాలా కృషి చేసినటువంటి వాళ్ళం. అయితే ఈ రకంగా చేసినటువంటి మాకు ఇవాళ ప్రభుత్వాలు మాకు ఇచ్చేటి ముఖ్యంగా ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు ఇవ్వవలసినటువంటి వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించకుండా తన సంక్షేమ పథకాల కోసం వైపు మళ్లించుకుంటుంది. దాంట్లో చాలా వరకు మేము కూడబెట్టుకున్నది, మేము లీవ్ ఎన్కాష్మెంట్ మేము ఆపుకున్నది, అట్లాగే మేము ప్రావిడెంట్ ఫండ్ లాంటివి మేము ఆపుకున్నవి, ఇట్లా మేము సేవ్ చేసుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వడం లేదు. అట్లాగే మాకు హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా వాటిని ఆపుతుంది. అట్లాగే మాకు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మాకు ముఖ్యంగా హెల్త్ బాధ్యత ప్రభుత్వానికి, మా హెల్త్ చూసుకోవాల్సింది. ఇవాళ ప్రభుత్వము ఎన్కాష్మెంట్ రియంబర్స్మెంట్ చేసుకోవడానికి ఇస్తున్నది. అట్లా కాదు, మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే రియంబర్స్మెంట్ కాదు. రియంబర్స్మెంట్ చేయడం ద్వారా మీరేం చేస్తున్నారు, బయట హాస్పిటల్ లోపల 1,00,000 నుండి మినిమం దవాఖానకు పోతే ఒక రోజుకు 1,00,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఒక 5 రోజులు ఉంటే ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. అటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత మేము ఖర్చు పెట్టుకున్న డబ్బులు ఇవ్వమంటే కూడా మాక్సిమం 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్ అయితేనే అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యాధులకు మాత్రమే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు పరిస్థితున్నారు. అయితే ఇట్లా కాదు, మేము 1% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు, మీరు మాకు ప్రతి ఎంప్లాయీకి ఒక 600 రూపాయలు మీరు ఆరోగ్య కోసం అని చెప్పి ఇస్తున్నారు. ఆ 600 రూపాయలు తీసుకోండి, లేదా మొత్తం 600 రూపాయలను తీసుకోండి, లేదా 1% మా బేసిక్ పే నుంచి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం పెన్షనర్లుగా అని చెప్పి మేము ప్రభుత్వానికి అంటే మా దగ్గర నుంచి తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అంతకుముందు ప్రభుత్వం అయితే అసలు మీ డబ్బులే అవసరం లేదు, మేమే చాలా ఉదారత్వం ప్రదర్శిస్తున్నాం, మేమే మొత్తంగా పేమెంట్ చేస్తామన్నారు. వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వచ్చి ఇంతకాలం అవుతున్నది, వీళ్ళు కూడా మేము ఇస్తామన్న డబ్బులు కూడా తీసుకొని మాకు ఇవ్వడం. మాకు హెల్త్ బెనిఫిట్ ఈహెచ్ఎస్ ఏ హాస్పిటల్కి పోయినా కూడా మాకు ఉచితంగా వైద్యం చేయించేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దీనికి ప్రభుత్వం అంగీకరించింది కూడా. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు అధికారానికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెన్షన్ల పట్ల కానీ, తర్వాత ఉద్యోగుల పట్ల కానీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, మేము వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాటలన్నీ కూడా మర్చిపోయి మరి మమ్మల్ని ఈ రకంగా వేధిస్తున్నారు. ఇప్పుడు మేము ఖర్చు పెట్టినటువంటి ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఖర్చు పెట్టినటువంటి 800 కోట్ల రూపాయలు మేము హాస్పిటల్కి చెల్లించినాం. ఆ 800 కోట్ల రూపాయలు హాస్పిటల్ చెల్లిస్తే మాకు కేవలం మొన్న అడగంగా ఈ కమిటీ ఆ కమిటీ అని చెప్పి మాకు ఇచ్చింది కేవలం 170 కోట్లు మాత్రమే. yes ఇట్లా
ఈ వేధించుడు వద్దు. మా పెన్షనర్ల యొక్క అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన కొద్దీ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. మాకు వెంటనే ఏ హాస్పిటల్కి పోయినా బయటి ప్రపంచంలో వివిధ దేశాల లోపల ఈ పెద్దవాళ్ళు అంటే వయసు పైబడిన వాళ్ళకు చాలా హానర్ చేస్తారు. వాళ్ళు ఒక సమాజానికి ఒక అసెట్ గా వాళ్ళు గుర్తించి వాళ్ళ యొక్క సేవలు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇంకా వాళ్ళ జ్ఞానానికి అదనంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతనమైనటువంటి విషయాలను కూడా వీళ్ళతోటి నేర్పించుకొని మా ద్వారా పిల్లలకు చెప్పిస్తున్నారు, మా ద్వారా ఉద్యోగులకు చెప్పిస్తున్నారు, మా ద్వారా సమాజానికి చెప్పిస్తున్నారు. కానీ ఈ మన దగ్గర మాత్రము ఒక అక్కరకు రాని వస్తువుల్లాగా ఈ పెద్ద మనుషులందరినీ కూడా ఒక మూలకు వదిలేసి వాళ్ళ అనారోగ్యానికి గురైన వాళ్ళ ఏ అవస్థలు ఉన్నా కూడా అక్కడ నడుస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మా సమస్యల మీద కమిటీలు అంటున్నారు. ఏ కమిటీ కూడా దానికి పరిష్కారం లేదు. అడగంగా కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ విన్న తర్వాత ఈ కమిటీ ఆక్పై కమిటీ అన్నారు తప్ప డబ్బులు విధించింది ఏమీ లేదు. అయితే ఇంకొక విషయం కూడా, మరి డబ్బులు లేవు అని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి ఖర్చులకు డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తుంది? అది కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. మీరు చేస్తున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఖర్చులు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ ఏకరు పెట్టడం సందర్భోచితం కావచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వృధా ఖర్చులు చాలా ఉంటున్నాయి. మరి అవి మా వరకు వచ్చినప్పటికే మీకు ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు కలిగించడం లేదు. కానీ మీకోసం మాత్రం ఉదాహరణగా ఖర్చు పెట్టడానికి ఏమి ఇబ్బందులు ఉండవా? ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉన్నప్పుడు తన పిల్లలకు, తన కుటుంబ సభ్యులకు అవసరాలు వచ్చినప్పుడు ఏ రకంగా అయితే వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడో ఆ తీర్చాల్సిన బాధ్యత మరి ఇంతమంది మీ మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మరి మీరు ఇదేనా చేయవలసినటువంటి బాధ్యత అని చెప్పి కూడా మేము వాళ్ళ పెద్ద మనుషులుగా